ఐపీఎస్ అధికారుల బదిలీలపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు ఎంపీ సీఎం రమేష్. వైసీపీ బీజేపీ కుట్రలో భాగంగానే ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగిందన్నారు. ఎన్నికలతో సంబంధం లేని ఇంటెలిజెన్స్ చీఫ్ను ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు సీఎం రమేష్. ప్రక్రియలో ఆయనకు సంబంధమే లేదు. ఆయన లా అండ్ ఆర్డర్ చూసుకునేవాడు కాదు. లా అండ్ ఆర్డర్ చూసుకునేది డీజీ, ఎస్పీలు, ఐజీలు, డిఐజీలు ఉన్నారు. ఇంటెలిజెన్స్ అంటే ప్రతిరోజు ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని తెలియజేసేవాడే. ఆయన యాక్షన్ తీసుకునేవాడు కాదు, ఇంకొకటి కాదు. ముఖ్యమంత్రి భద్రత చూసుకునేవాడు. ముఖ్యమంత్రి ఈరోజు క్యాంప్ ఎక్కడ పోతున్నాడు, అక్కడ ఎవరెవరైనా ముందుగా డిప్యూట్ చేయాలి, ఎవరైనా కుట్రలు చేస్తున్నారా ఏంటి అని ఆయన ప్రాణాన్ని జాగ్రత్తగా చూసుకునేదానికే ఇంటెలిజెన్స్ ఐజీ ఉన్నప్పుడు ఎందుకు ఆయన్ని ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈ మాదిరి చేయడం ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభుత్వంతో కొమ్మక్కైందని ఈ విషయంలో తేట తెల్లమైంది. ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి అన్ని విషయాలు గట్టిగా చెప్తాం. దాని తర్వాత కూడా ఏం జరిగింది అనేది మళ్ళీ మీడియాకి తెలియజేస్తాం. పోలీసు అధికారులను బదిలీ చేస్తే మనం భుజాలు తడుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు శ్రీకాకుళం కలెక్టర్ మార్చినప్పుడు మేము మాట్లాడలా. ఇప్పుడు వీరిపైన ఏ కంప్లైంట్ ఉంది? ఎప్పుడైనా కంప్లైంట్ ఉందా? ఎక్కడైనా ఉందా? ఆయన నిష్పక్షపాతంగా అక్కడ విచారణ చేస్తున్నాడు. కడపలో విచారణ చేసేటప్పుడు ఇది ఒక సీరియస్ మర్డర్ కేసు. సీరియస్ మర్డర్ కేసులో ఆల్ ఆఫ్ సడన్గా ఆయన బదిలీ చేయాల్సిన అవసరం ఏముంది? లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఆయన నిష్పక్షపాతంగా చేస్తున్నాడు అని ఒక కంప్లైంట్ అన్నా వచ్చిందా? అంటే వైసీపీ వాళ్ళపై కంప్లైంట్ చేసి వెనకంబడే బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేసి ప్రభుత్వం నుంచి అక్కడ వారికి తెలియజేస్తే మామూలుగా కూడా ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పైన విచారణ చేయాలి. ఆంధ్రప్రదేశ్కు ఎలక్షన్ కమిషన్కి ఏమైనా దీనిపైన విచారణ చేశారా? అంటే ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గా ఢిల్లీలో కూర్చొని ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏ కంప్లైంట్ లేకుండా, ఏ విచారణ లేకుండా ఏ విధంగా వీరిని బదిలీ చేస్తారు? ఇలాంటి ఎలక్షన్ కమిషన్ ఉంటే రేపు ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి? అది మాకు భయం ఉంది. అంటే మాకు అనుమానాలు ఉన్నాయి. ఎలక్షన్ ప్రక్రియలో ఆయనకు సంబంధమే లేదు. ఆయన లా అండ్ ఆర్డర్ చూసుకునేవాడు కాదు. లా అండ్ ఆర్డర్ చూసుకునేది డీజీ, ఎస్పీలు, ఐజీలు, డిఐజీలు ఉన్నారు. ఇంటెలిజెన్స్ అంటే ప్రతిరోజు ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని తెలియజేసేవాడే. ఆయన యాక్షన్ తీసుకునేవాడు కాదు, ఇంకొకటి కాదు. ముఖ్యమంత్రి భద్రత చూసుకునేవాడు. ముఖ్యమంత్రి ఈరోజు క్యాంప్ ఎక్కడ పోతున్నాడు, అక్కడ ఎవరెవరైనా ముందుగా డిప్యూట్ చేయాలి, ఎవరైనా కుట్రలు చేస్తున్నారా ఏంటి అని ఆయన ప్రాణాన్ని జాగ్రత్తగా చూసుకునేదానికే ఇంటెలిజెన్స్ ఐజీ ఉన్నప్పుడు ఎందుకు ఆయన్ని ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈ మాదిరి చేయడం ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభుత్వంతో కొమ్మక్కైందని ఈ విషయంలో తేట తెల్లమైంది. ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి అన్ని విషయాలు గట్టిగా చెప్తాం. దాని తర్వాత కూడా ఏం జరిగింది అనేది మళ్ళీ మీడియాకి తెలియజేస్తాం. పోలీసు అధికారులను బదిలీ చేస్తే మనం భుజాలు తడుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు శ్రీకాకుళం కలెక్టర్ మార్చినప్పుడు మేము మాట్లాడలా. ఇప్పుడు వీరిపైన ఏ కంప్లైంట్ ఉంది? ఎప్పుడైనా కంప్లైంట్ ఉందా? ఎక్కడైనా ఉందా? ఆయన నిష్పక్షపాతంగా అక్కడ విచారణ చేస్తున్నాడు. కడపలో విచారణ చేసేటప్పుడు ఇది ఒక సీరియస్ మర్డర్ కేసు. సీరియస్ మర్డర్ కేసులో ఆల్ ఆఫ్ సడన్గా ఆయన బదిలీ చేయాల్సిన అవసరం ఏముంది? లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఆయన నిష్పక్షపాతంగా చేస్తున్నాడు అని ఒక కంప్లైంట్ అన్నా వచ్చిందా? అంటే వైసీపీ వాళ్ళపై కంప్లైంట్ చేసి వెనకంబడే బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేసి ప్రభుత్వం నుంచి అక్కడ వారికి తెలియజేస్తే మామూలుగా కూడా ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పైన విచారణ చేయాలి. ఆంధ్రప్రదేశ్కు ఎలక్షన్ కమిషన్కి ఏమైనా దీనిపైన విచారణ చేశారా? అంటే ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గా ఢిల్లీలో కూర్చొని ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏ కంప్లైంట్ లేకుండా, ఏ విచారణ లేకుండా ఏ విధంగా వీరిని బదిలీ చేస్తారు? ఇలాంటి ఎలక్షన్ కమిషన్ ఉంటే రేపు ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి? అది మాకు భయం ఉంది. అంటే ఎలక్షన్ ప్రక్రియలో ఆయనకు సంబంధమే లేదు. ఆయన లా అండ్ ఆర్డర్ చూసుకునేవాడు కాదు. లా అండ్ ఆర్డర్ చూసుకునేది డీజీ, ఎస్పీలు, ఐజీలు, డిఐజీలు ఉన్నారు. ఇంటెలిజెన్స్ అంటే ప్రతిరోజు ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని తెలియజేసేవాడే. ఆయన యాక్షన్ తీసుకునేవాడు కాదు, ఇంకొకటి కాదు. ముఖ్యమంత్రి భద్రత చూసుకునేవాడు. ముఖ్యమంత్రి ఈరోజు క్యాంప్ ఎక్కడ పోతున్నాడు, అక్కడ ఎవరెవరైనా ముందుగా డిప్యూట్ చేయాలి, ఎవరైనా కుట్రలు చేస్తున్నారా ఏంటి అని ఆయన ప్రాణాన్ని జాగ్రత్తగా చూసుకునేదానికే ఇంటెలిజెన్స్ ఐజీ ఉన్నప్పుడు ఎందుకు ఆయన్ని ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈ మాదిరి చేయడం ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభుత్వంతో కొమ్మక్కైందని ఈ విషయంలో